సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ RS 200 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఇది నా ఫేవరెట్ బైక్ అనమాట. సో నా డ్రీమ్ బైక్ అని కూడా చెప్పొచ్చు. సో ఎప్పటి నుంచో ఈ బైక్ నేను కొనాలనుకున్నాను, బట్ ఎప్పటికీ కూడా దీన్ని కొనలేకపోయాను. బట్ రివ్యూ చేయడానికి మాత్రమే నేను అంకితం అయిపోయానని చెప్పొచ్చు. సో మీ ఫేవరెట్ బైక్ ఏంటి, మీ డ్రీమ్ బైక్ ఏంటి, మీరు ఏ బైక్ కొనాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఇక ఈరోజు మనం ఈ వీడియోలో దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్ మనకి అవైలబుల్గా ఉంటుంది, దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, అలాగే డౌన్ పేమెంట్ మనం ఎంత పే చేయాలి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు 2024లో ఈ బైక్ అనేది కొనాలని చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్కి చూడండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం దీని యొక్క లుక్ అలాగే డిజైన్ గురించి మాట్లాడుకుంటే, లుక్ వచ్చరికి కంప్లీట్గా అయితే మనకి స్పోర్ట్స్ సెగ్మెంట్లో ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారు. సో మనకి నెక్ టైప్లో కావాలనుకుంటే మనకి NS 200 అనేది అవైలబుల్గా అయితే ఉంటుంది. బట్ స్పోర్ట్స్ సెగ్మెంట్లో ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి RS 200 అనేది లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో RS అంటే ఎంతమందికి మీనింగ్ తెలుసో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో లుకింగ్ పరంగా మనకి మంచి స్టైలిష్ లుక్స్తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి కంప్లీట్గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీ అయినప్పటికీ కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. ఫస్ట్ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ టాప్ లో మనకి మిర్రర్స్ అయితే కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఆఫర్ చేస్తున్నారు. అలాగే విండ్షీల్డ్ అయితే ఉంది, ఇది కూడా మనకి గ్లాస్ బాడీ అయినప్పటికీ మంచి సాలిడ్ బిల్డ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ అనమాట. సో లైటింగ్ డిపార్ట్మెంట్ లో అన్ని లైట్స్ కూడా కంప్లీట్ గా LED తో ఆఫర్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అని మనకి దీనితో ఆఫర్ చేస్తున్నారు. ట్విన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అని చెప్పొచ్చు. సో హై బీమ్ ఒకటి, లో బీమ్ ఒకటి, రెండు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో లో బీమ్ అయితే మనకి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే లేదనమాట, ఇన్బిల్ట్ గా మనకి డైరెక్ట్ గా ఆన్ లో ఉంటుంది. బట్ హై బీమ్ అనేది మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ పైన చూసుకుంటే మనకి DRLs కనిపిస్తున్నాయి. DRLs యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ గా అయితే ఉంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా LED తో ఆఫర్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి చాలా యూనిక్ గా అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క మడ్ గార్డ్ కనుక చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంది. అలాగే బ్లాక్ కలర్ లో నార్మల్ గా అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మన సస్పెన్షన్ పైన మనకి రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి ABS అని చెప్పేసి ఇక్కడ మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సెక్షన్ లో 100/80 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 300mm పెటల్ డిస్క్ బ్రేక్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే బైబరీ నుంచి మనకి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో పెటల్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం వల్ల హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయ్యి మనకి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మనకి కంప్లీట్ గా 199.5cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో ట్రిపుల్ స్పార్క్ DTSI FI ఇంజిన్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ అని చెప్పొచ్చు. సో కూలెంట్ అయితే మనకి ఇక్కడ లోపల అయితే కనిపిస్తుంది. ఇది మనకి మాక్సిమం పవర్ వచ్చరికి 24.5 PS at 9750 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 18.5 Nm at 8000 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది నేను రైడ్ చేసినప్పుడు అయితే మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో కంప్లీట్ గా పెరిమీటర్ చాసిస్ అనేది దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. సో చాసిస్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 157mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీని ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి ఓన్లీ సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది. ఇటువంటి సెంటర్ స్టాండ్ అయితే దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్రెస్ట్ కనిపిస్తుంది. అలాగే ఫోల్డబుల్ మెటల్ ప్యాసింజర్ ఫుట్రెస్ట్ అనేది ఇక్కడ మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే, ఇది కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం చైన్ లూబ్ అనేది చేసుకోవాలి, అంటే చైన్ అనేది క్లీన్ చేసుకోవాలి. దీని వల్ల మనకి చైన్ లైఫ్ అయితే పెరుగుతుంది. అలాగే మైలేజ్ కూడా పెరుగుతుంది. అలాగే పికప్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చైన్ లూబ్ అనేది చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టుగా కావాలంటే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 130/70 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 230mm పెటల్ డిస్క్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ABS అయితే ఉంటుంది. సో ఈ బైక్ అనేది డ్యూయల్ ఛానల్ ABS అయితే సపోర్ట్ చేస్తుంది. సో బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అలాగే సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందని నేను
రైట్ రివ్యూల్ అయితే మాట్లాడతాను. అలాగే బ్యాక్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి LED తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే టైల్ ల్యాంప్ కూడా కంప్లీట్ గా LED తోనే ఆఫర్ చేస్తున్నారు. సో టైల్ ల్యాంప్ అనేది చూడడానికి చాలా అంటే చాలా యూనిక్ అయితే కనిపిస్తుంది. సో చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంటుంది అనమాట. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక లైట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని ఒక సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా స్ప్లిన్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సీట్ యొక్క క్వశ్చన్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ పర్లేదు బాగానే అయితే ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ సీట్ అనేది కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. అలాగే హైట్ గా కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ లో చూస్తుంటే మాత్రం ఈ బైక్ అనేది స్కిప్ చేసేయండి. ఇది ఓన్లీ ఫర్ యూత్ కోసం డిజైన్ చేయబడిన బైక్ అని చెప్పొచ్చు. సో అలాగే మనకి గ్రాబ్ రైల్ కూడా చూడొచ్చు, చాలా యూనిక్ గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో దీనిపైన మనకి RS200 స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా 13 లీటర్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ట్యాంక్ యొక్క లుక్ కూడా చూడొచ్చు, చాలా యూనిక్ గా అయితే ఉంది. సో ట్యాంక్ పైన మనకి పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే E20 పెట్రోల్ సపోర్ట్ కూడా ఉందని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు కావాలనుకుంటే దీంట్లో ఫిల్ అయితే చూపించుకోవచ్చు. సో అలాగే రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసరికి 2.8 లీటర్ గా మనకి ఉండడం అయితే జరుగుతుంది. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 35 నుంచి 40 కిలోమీటర్స్ మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి సో ఈ బైక్ అని తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే మీకు ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో అలాగే టర్నింగ్ రేడియస్ కూడా సో మీడియం గా అయితే ఉంది, మరి అంత ఎక్కువగా అయితే ఏమీ లేదు. అలాగే మనం దీన్ని మరీ అంత బెండ్ అయిపోయి డ్రైవ్ చేసిన అవసరం అయితే లేదు. మనకి బాగా బెండ్ అయ్యి డ్రైవ్ చేస్తే కనుక బ్రిస్ట్ పెయిన్ వస్తుంది, అలాగే బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. బట్ దీనిలో అలా అయితే ఏం లేదనమాట. మనం మరీ అంత బెండ్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే లేదు. అలాగే హ్యాండిల్ బార్ దున్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి డెడికేటెడ్ పాస్ అయితే ఉంది. అలాగే హై బీమ్ లో బీమ్ ఉంది. అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇంప్రెషన్ లో హార్న్ యొక్క సౌండ్ అనేది చాలా లౌడ్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో తీసుకుంటే డెడికేటెడ్ గా మనకి రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. దీంట్లో మనకి ఎటువంటి హజార్డ్ లైట్ స్విచ్ అనేది మనకి ప్రొవైడ్ చేయట్లేదు. మేబీ నెక్స్ట్ జనరేషన్ బైక్స్ లో చూసే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 810 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో మినిమం మీరు 5.4 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక ఈజీగా మీరు హ్యాండిల్ అయితే చేయొచ్చు అనమాట బైక్ అనేది. అలాగే నెక్స్ట్ దీనికి వెయిట్ గురించి మాట్లాడుకుంటే 164 kgs వెయిట్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. మరి అంత ఓవర్ వెయిట్ అని చెప్పడం కానీ ఓకే అని చెప్పొచ్చు. ఇది ఎందుకంటే మనకి 200 సెగ్మెంట్ బైక్, అలాగే స్పోర్ట్స్ సెగ్మెంట్ లో ఉన్న బైక్ కాబట్టి 166 అనేది ఓకే అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా డిజిటల్ ప్లస్ అనలాగ్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. 2024 లో మనకి బజాజ్ కంపెనీలో ఉన్న అన్ని బైక్స్ కూడా డిజిటల్ కన్సోల్ కి అయితే అప్గ్రేడ్ చేశారు. బట్ దీంట్లో ఇంకా అప్డేట్ చేయలేదన్నమాట. మేబీ నెక్స్ట్ జనరేషన్ బైక్స్ లో దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సో మిడిల్ లో మనకి టాకోమీటర్ అయితే కనిపిస్తుంది, అనలాగ్ టాకోమీటర్ అయితే కనిపిస్తుంది, అలాగే ఫ్యూల్ గేజ్ అయితే కనిపిస్తుంది, అలాగే ABS ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ లో మనకి చిన్న డిజిటల్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ అని మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ లో కనుక చూసుకుంటే బజాజ్ లోగో అయితే ఉంది. అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది. అలాగే ఇంజిన్ టెంపరేచర్ ఇండికేటర్ అయితే ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్, అలాగే టర్న్ ఇండికేటర్స్ లాంటి కొన్ని ఫీచర్స్ మనకి దీంట్లో ఇన్బిల్ట్ చేశారు. ఇక దీని ఒక టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 130+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు. అండ్ అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ అయితే ఉంది. ఒకటి బర్న్ రెడ్, అలాగే పేటర్ గ్రే, అండ్ ఇంకొకటి వైట్ కలర్. మొత్తం 3 కలర్ ఆప్షన్స్ లో మనకి ఇది అవైలబుల్ అయితే ఉంది. సో మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,74,400 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్-రోడ్ సరికి 2,17,000 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూంలో ఆన్-రోడ్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 60,000 అండ్ అబవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు బైక్స్ అనేవి పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ నేను రైడ్ తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటాను. దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, సో ఎవరి బైక్ పర్చేజ్ చేయాలనే విషయాల గురించి మాట్లాడతాను. కాబట్టి సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.